హాయ్ అందరికీ, ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో మీరు బాయ్స్కైనా గర్ల్స్కైనా చేసుకోండి. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇది చాలా బాగా సెట్ అవుతుంది. గర్ల్స్కైనా బాయ్స్కైనా చేసుకోండి. నేను ఇక్కడ సింపుల్గా చెప్తాను. ఒకటే ఫోటో కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అది మీరు అంత కష్టం ఏమి ఉండదు. మీరు ఈజీగా చేసుకోలేకైతే చెప్తాను ప్రాసెస్ మొత్తం. ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. ఆ వీడియో అనేది మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు వీడియో అంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. మీ అభిప్రాయం అనేది కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియో చూసాక ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్దాం మనం. ఓకే, వీడియో అయితే చూస్తున్నారు కదా. వీడియో మొత్తం చూసి సౌండ్తో చూసి చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి, ఫుల్ సౌండ్తో. చూశాక ఇక్కడ వచ్చి చేసుకోండి, మీ ఇష్టం. అది చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది మన ఇన్స్టాగ్రామ్ మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ లింక్ ఉంటుంది. ఆ ఫ్రంట్ లింక్ అనేది మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ లింక్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పెట్టాను చూడండి. ఫ్రంట్ అంటే ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేయాలి అండ్ ఫ్రంట్ ఎలా ఇన్పుట్ చేయాలనేది అక్కడ పెట్టాను చూడండి. మీకైతే కొంచెం ఐడియా వస్తుంది ఎలా ఇన్పుట్ చేయాలనేది. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఓపెన్ చేసి ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో లైక్ దిస్ సాంగ్ ఉంటుంది. ఇది అనేది మీకు ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫ్రంట్ వస్తే నేను ఇచ్చిన ఫ్రంట్ అనేది డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఏం లేదు, జస్ట్ ఫోటో ఎడిట్ టెస్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన ఫ్రాంట్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ నచ్చకపోతే కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకు అన్ని ఫ్రాంట్స్ వస్తుంది. అక్కడ నుంచి మీ ఇష్టమైన ఫ్రాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో అనేది కావాలి. పిఎన్జీ ఫోటో అనేది మీరు ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని అక్కడ నుంచి పిఎన్జీ ఫోటో అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు ఫోటో రూమ్ యాప్ అనేది ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది. అక్కడ వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ పిఎన్జీ ఫోటో ఉంది కదా, ఈ పిఎన్జీ ఫోటో అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఏం లేదు, పిఎన్జీ ఫోటో మీరు ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ ఫొటోస్ అన్నీ ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం లేదు, మీ ఫోటో అనేది ఇక్కడ నుంచి పిఎన్జీ ఫోటో అనేది ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేసుకోండి. మీరు సపోజ్ నేను చూపిస్తా చూడండి. సపోజ్ ఇవి వేరే ఫోటో పెడతాను నేను, బ్యాక్గ్రౌండ్ అనేది. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటోస్ మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీరు కొంచెం చూసుకొని చేసుకోండి. మీ లిరిక్కి తగ్గట్టు అండ్ మీ ఫోటోకి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. జూమ్ అయినా కొంచెం కట్ అయినా కూడా మీరు చూసుకొని చేసుకోండి. ఇలాగైతే మీరు ఇలాగ వచ్చినప్పుడు కట్ అయినప్పుడు కొంచెం ఇలాగైతే జరుపుకోండి. మీరు కొంచెం మొత్తం వీడియో మొత్తం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.